హలో వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈ రోజు నేను వింటర్ స్పెషల్ స్వీట్ చేస్తున్నానండి. దాని పేరు వచ్చేసి గాజర్ హల్వా. యూజువల్గా ఏది ఉంటే మనం క్యారెట్ హల్వా చేసుకుంటాం కదా, దానికంటే బాగుంటుందండి గాజర్ హల్వా. వింటర్లో చాలా దొరుకుతుందండి మనకి. సో మనం ఇది ఫ్రెష్గా తెచ్చుకొని వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పదండి ఈజీ మెథడ్లో చూపిస్తాను. గాజర్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: 1 కేజీ గాజర్, 280 గ్రామ్స్ చక్కెర, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ అండి, కాజు బాదం సన్నగా కట్ చేసుకుంది. ముందుగా మనము గాజర్ తీసుకోవాలండి, ఫ్రెష్ చూసి తీసుకోవాలి. రెడ్గా ఉన్నది మాత్రమే పర్చేస్ చేసుకోవాలి. ఇలా మొత్తం పీల్ చేసుకోవాలి నీట్గా. ఎడ్జెస్ కట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం పీల్ చేసుకొని ఎడ్జెస్ కట్ చేసుకున్నాను కదా, కొబ్బరి తురిమే దాంతో మనం మొత్తం తురుముకోవాలండి. ఇలా వెడల్పుగా ఉన్న దాంతో తురుముకోవాలి. నా దగ్గర మిక్సీలో జార్ అవైలబుల్గా ఉందండి. సో నేను ఇది తీసుకున్నానండి. నా మిక్సీలో ఈ బ్లేడ్ అవైలబుల్గా ఉంది. సో ఇందులోనే నేను తురుముకుంటున్నాను. మనకి 2 మినిట్స్లో 1 కేజీ గాజరు ఈజీగా తురుముకోవచ్చు. 1 నెంబర్ పెట్టేసుకొని ఇలా అనేస్తే సరిపోతుందండి. చాలా చక్కగా వస్తుంది. చూడండి ఎంత చక్కగా అవుతుందో. మొత్తం తురుమేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనము కింది పార్ట్ కూడా తీసేయొచ్చండి. బ్లేడ్స్ అనేది ఇది తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. మనం జాయింట్ కావాలంటే జాయింట్ చేసుకోవచ్చు, లేదంటే పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా బ్లేడ్స్ చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు రెడీ అయిపోయింది చూసారా. ఇది పక్కన పెట్టేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు తీసుకున్నాను. అందులో చిక్కటి పాలు 2 లీటర్లు తీసుకున్నానండి. మొత్తం పాలల్లోనే ఉడికించుకోవాలి. దానివల్ల ఏంటంటే మనం సపరేట్గా కోవా వేయాల్సిన అవసరం ఉండదు. చాలా బాగా ఉంటుందండి టేస్ట్. ఇది కొంచెం సేపు మరిగించుకోవాలి. యూజువల్గా ఏది ఉంటే మనం క్యారెట్ హల్వా చేస్తాం కదండి, క్యారెట్ హల్వా కంటే ఇది బాగుంటుందండి. వింటర్లో స్పెషల్గా దొరుకుతుంది మనకి గాజర్ అనేది. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు పాలు మరిగిపోయాయి కదా, గాజర్ అంతా వేసాను. ఇలా ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. చూడండి కొంచెం చిక్కబడింది, ఇంకాస్త చిక్కపడాలండి. మొత్తం పాలతో ఉడకడం వల్ల ఏంటంటే మనకి కోవా ఫ్లేవర్ లాగా వచ్చేస్తుందండి. చిక్కటి పాలు కదా, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము. ఇలా సైడ్స్ ఇదంతా తీసుకుంటూ కలుపుకోవాలండి, లేదంటే అది మాడిపోయే అవకాశం ఉంటుంది. దగ్గర పడిపోయింది చూసారా, మంచిగా కోవా లాగా అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకుందాము. మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నానండి. ఇంట్లో చేసిన నెయ్యి అండి. నెయ్యి ఎలా చేయాలో నా లింక్లో చూడొచ్చు. నేను స్వీట్లో నెయ్యి యాడ్ చేయలేదు కాబట్టి ఎక్కువ నెయ్యి తీసుకున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. జస్ట్ 1 మినిట్లో మనకి వేగిపోతుంది. అయ్యాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది పక్కన పెట్టేసుకుందాము. ముందుగా మనం గాజర్ హల్వా ప్రిపేర్ చేసిన దానిలో ఇది మొత్తం వేసుకోవాలి. నెయ్యి, డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరి కాసేపు ఈ నెయ్యి అంతా పీల్చుకునేలాగా వేయించుకోవాలి మొత్తము. ఇప్పుడు డ్రై అయిపోయింది చూసారా. ఇప్పుడు కిస్మిస్ వేస్తున్నానండి. కిస్మిస్ కూడా చాలా బాగుంటుంది హల్వాలో. మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు షుగర్ వేస్తున్నానండి. 280 గ్రామ్స్ షుగర్ వేస్తున్నాను. సరిపోతుందండి. 1 కేజీకి 280 గ్రామ్స్ సరిపోతుంది. మరి కొంచెం తీయగా కావాలనుకున్న వాళ్ళు 300 గ్రామ్స్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. నేను షుగర్తో గ్రైండ్ చేసుకున్నానండి, అందుకే వైట్గా ఉంది. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇది మరి కొంచెం చిక్కబడాలండి. ఇంకొంచెం దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ పడుతుందండి. లాస్ట్గా రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే మాత్రం వేయొచ్చు. చాలా బాగుంటుందండి ఫ్లేవర్. ఇప్పుడు ఒక మూత వేసాను. ఇది ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా బాగా వస్తుందండి స్మెల్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి మన వేడి వేడి గాజర్ హల్వా. రెడీ టు ఈట్.